వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నది స్నిక్కర్స్ చాక్లెట్ అనమాట. ఈ స్నిక్కర్స్ చాక్లెట్స్కి అట్లాగా మనం ఫస్ట్ క్యారమిల్ అండ్ పీనట్స్ పౌడర్ అంతా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పీనట్ పౌడర్ ఉంది కదండి, అది మనం ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ పీనట్స్ని తీసుకొని మనము కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమి వేయకూడదండి, ప్లెయిన్గానే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఆ పొట్టు ఉంటుంది కదా పైన, అదంతా తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అది కూడా ఏంటంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు అలా ఉండేలాగా మిక్సీ పట్టుకొని అందులో ఇప్పుడు చూపించాను కదండి పీనట్స్ది, నేను సన్ డ్రాప్ది తీసుకున్నాను ఆ కంపెనీది. అది తీసుకొని 1 స్పూన్ ఆర్ 1.5 స్పూను మనం కలుపుకొని అంటే మనకి ఉండలాగా రావాలన్నమాట, కొంచెము అట్లాగ వచ్చేలాగా ఇది వేసుకొని ఓరకట్లా అంతా కలిపేసేసుకున్నాక ఒక్కసారి మళ్ళీ మనం ఇందులో కొంచెం మిల్క్ మేడ్ అనమాట. మిల్క్ మేడ్ వేస్తే ఏంటంటే కొంచెము సాఫ్ట్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి కదా ఒక ప్లేట్లో, అప్పుడు మనకి ఆ సాఫ్ట్నెస్ అనేది రావడం కోసమని మిల్క్ మేడ్ తీసుకుంటున్నాను. అది ఎంత తీసుకోవాలంటే ఒక 1.5 స్పూన్ తీసుకోండి. ఇదిగోండి, మనం ఇట్లా అనుకోండి, కొంచెం వేసుకోండి. మనకి అది సరిపోలేదు అంటే మళ్ళీ మనం కొంచెం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మిల్క్ మేడ్ వేసేసాం కదండి, వేసిన తర్వాత చూడండి ఇట్లా మనం బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత మనకు అది రావాలన్నమాట, ఆ స్ట్రక్చర్ అనేది రావాలి. వచ్చేదాకా మనం కొంచెం అట్లా కలుపుకొని సరిపోలేదనుకోండి ఇంకొంచెం మనం మళ్ళీ మిల్క్ మేడ్ వేసేసుకొని కలిపేసుకుందాం. దీన్ని ఏం చేస్తామంటే మనం ఒక ప్లేట్ లాంటిది కానీ ఏదైనా బేస్ లాగా, నేనేం చేసానంటే మనము బార్ చాక్లెట్లు తీసుకుంటాం కదా, అది ఉందండి నా దగ్గర. దాని మీద నేను వేసేసుకొని స్టఫ్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ మనము దాన్ని కట్ చేసుకుంటాము. అందుకని ఫస్ట్ ఇది పీనట్స్ చేస్తున్నాం కదా, ఇది అయిపోయింది చూడండి మనకి ఇట్లాగా. ఇంకొంచెం నాకు సరిపోలేదు, అందుకని దీనికోసమని నేను ఇంకొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే మనకి అది ప్లేట్లో స్ప్రెడ్ చేసేటప్పుడు మనకి ఆ స్ట్రక్చర్ అనేది రావాలన్నమాట. అందుకని ఇంకొంచెం మిల్క్ మేడ్ కానీ వేసుకున్నామంటే మనకి ఆ స్ట్రక్చర్ అనేది వచ్చేసేస్తుంది. అది కొంచెం చూపిస్తున్నా చూడండి, అంత ఇది ఎంత ఉంటుందో ఒక 1/2 స్పూన్ ఉంటుందండి. మీరు మళ్ళీ కలుపుకోండి. మనకి మళ్ళీ సరిపోలేదు, అది రాలేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇంకొంచెము, నా దగ్గర కరెక్ట్గా అప్పుడు బటర్ అవైలబుల్ లేదండి, కొంచెం బటర్ వేసుకుంటే మనకి స్ప్రెడ్ చేసుకోవడానికి మీకు రాలేదనుకోండి, బటర్ వేసుకున్నారంటే ఈజీగా మీకు స్ప్రెడ్ అయిపోతుంది. అది వేసుకోండి ఉంటే. అది కూడా ఏంటంటే బటర్ మనం మెల్ట్ చేసి వేసుకోండి, అప్పుడు ఏంటంటే కొంచెము సాఫ్ట్గా ఆయిలీగా ఉంటుంది కదా, మీరు స్ప్రెడ్ చేయగానే సరిపోతుంది. ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకొని దీని మీద, ఇది నేను బార్ చాక్లెట్ ఇచ్చి గిఫ్ట్ బాక్స్ అనమాట, దాని మీద బటర్ పేపర్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. అది వేసుకొని అది కొన్ని ఆ స్పూన్తో నేను అలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మనం ఏంటంటే అది అట్లా స్ప్రెడ్ చేసుకుంటే దానిపైన మనం మళ్ళీ క్యారామిల్ కోటింగ్ అనేది ఇవ్వాలన్నమాట. దీనిపైన నేనేం చేశాను, లైట్గా మళ్ళీ వేరుశనగపప్పు ఉంటాయి కదండి, వాటిని అట్లా కొంచెం లైట్గా చల్లుకుంటాను. చల్లుకున్న తర్వాత లాస్ట్లో నేను క్యారామిల్ అనేది పైన స్ప్రెడ్ చేసుకుంటాను. ఆ క్యారామిల్ ప్రిపేర్ అనేది కూడా నేను ప్రిపరేషన్ చూపిస్తాను మీకు. అంతా ఇట్లా అయిపోయింది కదండి, ఇది మొత్తము ఇట్లాగా షుగర్ తీసుకోవాలన్నమాట. ఈ షుగర్ని ఏం చేస్తామంటే ఒక 3 స్పూన్స్ తీసుకోండి. మనం అట్లా ప్లెయిన్గా పెట్టేసేసుకొని పొయ్యి మీద ఊరికి అట్లా 1-2 టైమ్స్ అట్లాగా అనేసిన తర్వాత కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేయండి. అది మనకి మెల్ట్ అవుతుంది అనమాట. మెల్ట్ అయినప్పుడు లైట్గా మనకి గోల్డ్ కలర్లో వస్తుంది చూడండి. మనకి అట్లా అయిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ వదిలేసేయండి అనమాట. మనకి ఇలాంటిది కూడా ఏంటంటే ప్లెయిన్గా మొత్తం ఒకే ఈవెన్గా ఉండే అలాంటి బౌల్లో వేసుకోండి. ఇంకా మీకు అంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి అర్థం కావడం కోసమని అలాంటి బౌల్ కానీ తీసుకున్నారు అంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, బాగుంటుంది. దీనికి మనం కావాల్సిన క్యారమిల్ తయారు చేసేటప్పుడు అమూల్ బటర్ అండ్ మనకి అమూల్ది ఫ్రెష్ క్రీమ్ ఉంటుందన్నమాట, అది కూడా కావాలి. ఎందుకంటే మనం ఇది మెల్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక 1/2 స్పూన్ అట్లాగా బటర్ వేసుకోవాలన్నమాట. మన అమూల్ బటర్ ఎందుకు వేస్తే ఏంటంటే మనకు గ్లాజీనెస్ రావాలి, దానికోసమని బటర్ యూజ్ చేస్తాం. అండ్ మనము ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తున్నాం కదా, మనము ఇది చక్కెర పాకం కదండి, ఇది గట్టిగా అయిపోతుంది. అది గట్టిగా అవ్వకుండా ఉండడం కోసమని మనం ఫ్రెష్ క్రీమ్ వేసాము అంటే మనకి అదంతా సాఫ్ట్గా మనకి స్ప్రెడ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. దానికోసమని మనము ఎవరైనా సరే క్యారమిల్ ప్రిపేర్ చేయాలంటే ఇలాగే ప్రిపేర్ చేయాలి. అంటే ఎందుకు వేయాలి అనే దానికి నేను రీజన్ మామూలుగా చెప్తున్నాను మీకు, ఎందుకు ఇవన్నీ వేసుకోకపోతే రాదా అనొచ్చు, దానికోసమని ఇవి అట్లా చెప్తున్నా నేను. ఇప్పుడు వేసిన తర్వాత చూడండి అట్లా వచ్చేస్తుంది కదా చూడండి,
నురుగు అట్లా. అప్పుడు ఏంటంటే మనకి అది కొంచెం సాఫ్ట్నెస్గా ఆయిలీగా మనకి కనిపిస్తుంది అనమాట, గ్లాసీనెస్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు అయిపోయిన తర్వాత మనము ఇందులో కొంచెం ఒక స్పూన్, మనం 3 స్పూన్స్ షుగర్ తీసుకున్నాం కదా, అదే స్పూన్తో 1 స్పూన్ మనం అమూల్ బటర్ వేసేసి అట్లాగే కలిపేసుకోవాలి. చూడండి అర్థమైపోతుంది మీకు. వేయంగానే చూడండి అదే స్ట్రక్చర్ వచ్చేస్తుంది మనకి చక్కగా నురుగ్గా. అదిగోండి వచ్చేసింది. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. పైన నేను అట్లాగా స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను అన్నీ. దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు మనము అది క్రీమ్ తయారు చేసుకున్నాం కదండి, క్యారామిల్. ఇప్పుడు చూడండి అట్లా వేసుకొని ఒక్కొక్క స్పూన్ అట్లా వేసుకొని స్ప్రెడ్ చేసేసుకుంటే మనము ఈజీగా వచ్చేస్తుంది. మనం దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నుంచి తీసుకోవచ్చు అండి, లేదా మీకు మన క్యారామిల్ చేసే లోపలే మనకి అది ఆరిపోతుంది. మొత్తం అది ఈవెన్గా మనం ఈ క్యారామిల్ అనే దాన్ని మనము మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి ఈజీగా. అసలు ఈజీగా వచ్చేస్తుంది అట్లా వేయంగానే చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో మనకి. అమూల్ ఇంకొంచెం ఫ్రెష్ క్రీమ్ ఎక్కువ వేసుకున్నారంటే ఇంకొంచెం వస్తుంది మీకు. అంటే మనకి ఇదేంటంటే మనకి మరీ అంత స్మూత్నెస్ ఉండకూడదు కాబట్టి నేను 3:1 రేషియోలో తీసుకున్నాండి. 3 స్పూన్స్ షుగర్ తీసుకుంటే 1 స్పూన్ అమూల్ క్రీమ్ తీసుకోండి. ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, దీన్ని ఒక 5 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దామండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి ఎట్లా ఉందో అంతా మనకి గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకుందాము. అట్లాగా పీసెస్గా కట్ చేసుకొని దాన్ని మళ్ళీ మనం చాక్లెట్ ఉంటుంది కదండి, చాక్లెట్ని మెల్ట్ చేసి పెట్టేసుకొని అందులో మనం డిప్ చేసుకొని ఈ బటర్ పేపర్ మీదే మనము ఒక ప్లేట్లో అట్లా కాకుండా బటర్ పేపర్ మీదే పెట్టేసుకుని అదేంటంటే వెంటనే మనకి డ్రై అయిపోతుంది. చాక్లెట్ కూడా ఆరిన తర్వాత బాగుంటుంది అనమాట. అంతా అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని నేను మెల్ట్ చేసుకుంటాం కదా చాక్లెట్, నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి. డార్క్ చాక్లెట్లో మెల్ట్ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను అంతా మన పీసెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఇట్లా 4 స్పూన్ తీసుకోండి. మామూలు స్పూన్ కాకుండా 4 స్పూన్ తీసుకుంటే మనం తర్వాత డిప్ చేసి ఇట్లా పైకి అన్నప్పుడు మనకి ఎక్కువగా ఎక్స్ట్రా ఉన్న చాక్లెట్ అంతా మనకి కిందకి వెళ్ళిపోతుంది అనమాట. దానికోసం మనం ఇది తీసుకున్నాము. ఇదంతా అయిపోయిన తర్వాత ఇట్లా 1 by 1 పీసెస్ మనం ఇలాగా చేసేసుకొని ఆ బటర్ పేపర్ మీద 5 మినిట్స్లో మనకి ఆరిపోతుందండి, చాలా బాగుంటుంది. మనం ఇలా అనుకోండి మన ఇంట్లోనే మనం చేసి ఇచ్చామనుకోండి పిల్లలకి కొంచెం ఇవే బయట తింటారు, కాకపోతే మనం హెల్తీగా ఇంట్లో చేసుకొని మనం పెట్టచ్చు. ఇట్లాగా 1 by 1 చేసేసుకోండి. ఇది మనకి ఆరిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇట్లా కొంచెం మనము స్లోగా చేసుకోనండి, మళ్ళీ ఫుడ్ తగిలింది అంటే మనము చేసుకున్నాము కదా కింద బేస్ది అదంతా ఏంటంటే మళ్ళీ పాడైపోతుంది. అందుకని ఈవెన్గా మనము ట్యాప్ చేసుకునేప్పుడు చాక్లెట్ని కిందకి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఇదిగోండి ఆరిపోయింది అంతా. ఆరిపోయిన తర్వాత ఎలా వచ్చిందో చూడండి మనకి. చూడండి చాలా బాగా వచ్చేసింది. మనకి కరెక్ట్గా బయట షాప్లో ఉంటాయి ఎట్లా ఉంటాయో సేమ్ అదే స్ట్రక్చర్ వచ్చిందండి. మీరు ఇదే కొలతల్లో ఫాలో అయిపోతే ఇదేంటంటే మనం బేస్ లేకుండా మనకి చాక్లెట్ మోల్డ్స్ లేకుండా చాక్లెట్స్ చేసుకోవచ్చు అండి. సేమ్ ఇట్లాగే బటర్ పేపర్ మీద వేసేస్తే మనకి అట్లా వచ్చేస్తుందండి. ఇలాంటి వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.